హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఈరోజు మా ఊర్లో చాలా ఫేమస్ టెంపుల్స్ అయినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం అండ్ ఆంజనేయ స్వామి దేవాలయం ఈ రెండింటిని చూపిస్తాను. వీటితో పాటు మీరు ఎక్కడ చూడని ఒక వింతైనటువంటి ఆచారం ఉంది మా ఊర్లో, అది కూడా నేను చూపిస్తాను. అది కూడా చూడండి. సో ఇక్కడ ఫస్ట్ గుడికి వచ్చేసి మనము వెంకటేశ్వర స్వామి గుడికి వస్తున్నామండి. సో వెంకటేశ్వర స్వామి గుడిలో మా ఊరిలో చాలా ఫేమస్. సో అందులోనూ పండగలు వచ్చాయంటే చాలామంది ఉంటారు అక్కడ మొత్తం. సో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఏంటో, అసలు చాలామంది ఉన్నారు. అసలుకి ఎక్కడ చూసినా మొత్తం జనాలే. సో ఈ వీడియోకి వస్తే కనుక ఈ వీడియో ముక్కోటి ఏకాదశి రోజు తీసామండి. సో ఆ రోజు జనాలు ఫుల్గా వచ్చేసారు మొత్తం. సో లాస్ట్ ఇయర్ కోవిడ్ సిచ్యువేషన్స్ వలన అలా వచ్చారు, చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ సో ఈసారి కొంచెం తక్కువ ఉంది కాబట్టి కోవిడ్ సిచ్యువేషన్స్ చాలామంది వచ్చారు జనాలు. సో ఇది వచ్చేసి రాగి చెట్టు అండ్ వేప చెట్టు. సో ఈ రెండు చెట్లకు మ్యారేజ్ చేస్తారు జనరల్గా, దాని గురించి మళ్ళీ చెప్తాను. సో గుడిలోకి వస్తే కనుక ఇది ముఖద్వారము. సో ఆ ముఖద్వారము అండ్ అది ధ్వజస్తంభము. సో ఇక్కడంతా జనాలు చూడండి మొత్తం. ఆ రోజు ఫేమస్ ఏంటంటే ముక్కోటి ఏకాదశి. అసలు స్పెషల్ ఏంటి ఆ రోజు అంటే, సో మొత్తం దేవతలందరూ కలిపి ఆ రోజు ఒక విశిష్టతగా భావించి సో ఆ రోజు విష్ణువుకి పూజ చేస్తారు అన్నట్టు. ఓకే, సో అంటే ఇప్పుడు మనకు వెంకటేశ్వర స్వామి విష్ణువు యొక్క మరొక అవతారమే కదా. సో అందుకనే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళో మొత్తం వచ్చేసి చాలా జనాలు ఉంటారు. ఎక్కడైనా సరే, అది హైదరాబాద్లో అయినా కానీ ఎక్కడైనా కానీ చాలామంది జనాలు ఉంటారు. సో ఇక పోతే కనుక ఆ రోజు స్పెషల్ ఏంటంటే, సో డిఫరెంట్గా ఆ రోజు మొత్తము ఉత్తర ద్వారం నుంచి నడుస్తారు ఆ రోజు. సో జనాలు చూడండి ఎంత ఉన్నారో. సో ఇలా ఉంటుంది మా ఊర్లో మొత్తం జనాలు. సో ఇది కళ్యాణ మండపం, అది ఇది గరుత్మంతుడు అండ్ ఆంజనేయ స్వామి ఇవన్నీ బ్యానర్స్ అన్నీ వేశారు ఆ రోజు. సో అలా క్యూ లైన్లో ఉండి నేను మొత్తం ఇదంతా కవర్ చేస్తున్నాను. ఇది లోపల గుడిలో లోపల మొత్తం. సో అలా ఉంటుంది. సో మాది ఈ గుడి వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక 15 years బ్యాక్ కట్టారండి. సో చాలా బాగుంటుంది టెంపుల్. సో ఇది ఆలయం యొక్క వెనక భాగము. సో దాని గోపురాలు ఇలా ఉంటాయి, చాలా హైట్గా ఉంటాయి, చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. మా ఊర్లో చాలా ఫేమస్. సో ఇలా ఉత్తర ద్వారం వైపు నుంచి మనం ముందు వెళ్ళాలి. సో జనాలు ఎక్కడ చూసినా మొత్తం చాలామంది ఉన్నారు. దాంతోపాటు ఎక్కడ చూసినా ఆడవాళ్ళే చాలామంది ఎక్కువ ఉంటారు. బేసిక్గా గుళ్ళల్లో ఎక్కువ మంది ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఈ ముక్కోటి ఏకాదశి రోజు చాలామంది వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అండ్ మా ఊళ్ళో ఈ దేవుడి దగ్గర వచ్చేసి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి, అందులోనూ ఇదొకటి. సో అక్కడ ఏంటంటే ఇందాక మీకు చూపించినది అది ఆలయం లోపల నుంచి దేవుణ్ణి అభిషేకం చేసిన తర్వాత వచ్చేటువంటి వాటర్ ఉంటుంది కదా, ఆ పాయింట్ అది. అండ్ ఇట్లా వెళ్తూనే ఉన్నాము. ఓవరాల్గా ఆ రోజు వచ్చేసి ఒక 2 hours టైం పట్టింది మాకు మొత్తం దర్శనం అవ్వడానికి ఆ రోజు. సో ఇలా ఉంటుంది. సో ఇంకా కమింగ్ టు పాయింట్ వస్తే ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి అంటే, సో మా ఊళ్ళో పెద్దగా దేవాలయాలు లేని టైంలో సో ఈ గుళ్ళో ఫస్ట్ టైము మా ఊళ్ళో పెట్టారు. సో అప్పుడు చాలామంది చాలా కోరికలు ఇక్కడ కోరుకున్నారు. వాళ్ళందరికీ చాలా జరిగాయండి. అందుకే ఇక్కడ చాలామంది వస్తారు. అండ్ టెంపుల్ లోపల గర్భగుడి లోపల మనకు దేవుడు వచ్చేసి రియల్గా తిరుమలలో ఎలా ఉంటాడో దేవుడు అలాగే కనబడతాడు మనకు చూడడానికి. మొత్తం చాలా బాగుంటాడు. అండ్ లోపల అక్కడ మనకు ఆయన నిల్చొని ఉంటాడు. అండ్ ఇక్కడ మనకు ఉత్సవ విగ్రహాలు అంటే ఊరు మొత్తము ఊరేగింపు ఉంటుంది మా ఊర్లో, అదే స్పెషల్ చెప్పబోతున్నాను మీకు. సో ఆ ఊరేగింపుకు ఏ విగ్రహాలు ఉంటాయంటే మీకు చూపిస్తాను. ఆ విగ్రహాలు ఉంటాయి, ఇవేయండి ఆ విగ్రహాలు. మొత్తం వెంకటేశ్వర స్వామి, ఆయన 2 భార్యలు. సో అలివేల మంగమ్మ అండ్ గోదాదేవి 2 ఉంటారు ఇక్కడ. ఈ గుడిలో కూడా మనకు స్వామివారు ఆయనతో పాటు మనకు 2 దేవతలు కూడా కనబడతారు. సో శంకు చక్రము అండ్ నామాలు. సో అదే చెప్పాను కదా, విష్ణువు మరొక రూపమే ఈయన వెంకటేశ్వర స్వామి అనేసి. సో అలా మనకు ఉత్సవ విగ్రహాలు అనేది బయట పెడతారు, అందరు దర్శనం చేసుకుంటారు ఆయన మొత్తము ఇలా.
సో జనవరి 1కైనా అండ్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఫంక్షన్స్కి ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు కూడా చాలా బాగా జరుగుతుంది మా ఊళ్ళో దర్శనము. సో మొత్తము డెకరేషన్ మొత్తం మామూలుగా చేయలేదు, చాలా బాగా చేశారు డెకరేషన్ మొత్తం మా ఊళ్ళో. అండ్ గర్భగుడిలో దేవుని చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. సో వెంకటేశ్వర స్వామి చాలా బాగుంటారు. ఆయన నిజరూప దర్శనం ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే మనకు పాత వీడియోల్లో తిరుమలలో నిజరూప దర్శనం ఉంటుంది కదా, సో అలా కనబడతాడు మొత్తము. చాలా బాగుంటాడు. చాలా కోరికలు నెరవేరాయని చాలామంది ఇంతమంది జనాలు వస్తారు మా ఊర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఉండీలు, ఈ జనాలు, అండ్ ఇక్కడ గోదాదేవి. సో ఈమె గోదాదేవి ఇటుపక్క. సో గోదాదేవి గురించి మనకు సినిమాల్లో ఉన్నాయి. సో ఎవరైనా తెలియకపోతే చూడండి. సో ఇది ఫ్రంట్ వ్యూ మొత్తము. ఇలా ఇక్కడ జనాలందరూ వస్తూ ఉంటారు చాలామంది. అండ్ నెక్స్ట్ వచ్చి మామూలుగా ఈయనకు వెంకటేశ్వర స్వామికి వాహనం ఎవరంటే గరుత్మంతుడు. సో ఆయన గరుత్మంతుడు ఎదురుగా ఉంటారు. సో ఏ ఆలయంకు ఎదురుగా అయినా సరే మనకు ఉండేది ధ్వజస్తంభం ఉంటుంది. సో ఇక్కడ కూడా ధ్వజస్తంభము చాలా పెద్దగా ఉంటుంది. అసలు ధ్వజస్తంభాన్ని ఎందుకు పెడతారంటే ఆలయం ముందర, సో ఒక ఆలయంలో గర్భగుడిలో ఉండేటువంటి విగ్రహానికి ఎంత పవర్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ధ్వజస్తంభం అండి. సో ఇప్పుడు మనకి ఏదైనా ఒక టీవీ కానీ ఒక రేడియో కానీ పని చేయాలంటే మనకు యాంటీనా అనేవి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుందో, సేమ్ ఒక గుడిలోని దేవుడి యొక్క పవర్స్ కూడా మనకు కావాలి అంటే రావాలి అంటే కనుక ఈ ధ్వజస్తంభం కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇది ఈడ ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం దగ్గర చాలామంది జనాలు ఉన్నారు. సో చూడండి ఎంతమంది క్యూ లైన్స్, ఇలాంటి 4 క్యూ లైన్స్ ఉంటాయి. ఆ క్యూ లైన్స్లో నుంచి అందరిని దాటుకొని అందరు వెళ్ళాలి. చూడండి అందరు మాస్కులు పెట్టుకున్నారు. ఎవరే అని కోవిడ్ అని భయపడలేదు, అందరూ దర్శనం చేసుకోవాలని వచ్చేస్తున్నారు. సో బయటికి వస్తూనే ఇలా అందరికీ ఇలా ప్రసాదం పంచుతున్నారు. సో చూడండి జనాలు చాలామంది వచ్చారు. ఆ రోజు జనాలు ఫుల్గా ఉన్నారు. దేవాలయాలు మొత్తం కిటకిటలు ఆడిపోయాయి. సో ఇది రాగి చెట్టు అండ్ వేప చెట్టు. సో ఏదైనా దోషాలు ఎవరికైనా పెళ్ళి కాలేకపోయినా ఏదన్నా చిన్నప్పుడే దోషాలు ఉంటే కనుక ఈ రాగి చెట్టు వేప చెట్టుకు తిరిగితే కనుక జరుగుతాయని ఒక నమ్మకం. సో ఇది రాగి చెట్టు వేప చెట్టు. సో ఇలా ఉంటుంది. సో వాటికి రెండిటికి మ్యారేజ్ చేస్తారండి, ఈ రాగి చెట్టుకు వేప చెట్టుకు. సో ఫైనల్లీ దర్శనం అయిపోయింది. ఇంకా మనం బయటికి వెళ్తాము. సో నెక్స్ట్ ఎలా ఉందో చూడండి ఒకసారి. సో మా ఊరు చాలా పెద్దది. మా ఊరు వచ్చేసి చాలా టెంపుల్స్ ఉన్నాయి. అందులో ఇదొక వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. అండ్ ఇది బయట ట్రాఫిక్ అండి. ఆ రోజు ఫుల్ ట్రాఫిక్ ఉంది మొత్తము. ఫైనల్లీ ఇది మన వెంకటేశ్వర స్వామి దేవాలయం. నెక్స్ట్ వీరాంజనేయ స్వామి దేవాలయం అంటే ఆంజనేయ స్వామి టెంపుల్. సో బేసిక్గా ఈ ముక్కోటి ఏకాదశి వచ్చేసి మనకు ధనుర్మాసంలో జరుగుతుందండి. సో ధనుర్మాసంలో మనకి మొత్తము వెంకటేశ్వర స్వామికి అండ్ ఆంజనేయ స్వామికి వీళ్ళకు ఎప్పుడైనా మనకు దర్శనం చేసుకోవాలంటే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరం వాకిలి నుంచి దర్శనం చేసుకుంటారు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తారంటే ఈ ఉత్తరం వాకిలి నుంచి దర్శనం చేసుకుంటే డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారు, అంటే మోక్షం ప్రసాదిస్తారు దేవుళ్ళు అనేసి ఒక నమ్మకం. ఓకేనా. సో మా ఊర్లో అండ్ చాలా ఫేమస్, ఎప్పటి నుంచో ఉంది. అది ఏంటంటే ఇది మనకు ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఈ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఇలా ఉంటుంది మనకి. సో ఇలా నాగశిలలు అండ్ చెట్టు, చాలా పాత చెట్టు, ఈ చెట్టు ఇలా ఉంటుంది మొత్తము. సో ఫైనల్గా లోపలికి వెళ్తే కనుక ఇలా, అంటే ఏ ఆలయంలో అయినా సరే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అండ్ గర్భగుడిలో దేవుడు ఉంటారు.
సో ఎక్కడైనా చూడండి, అక్కడ మనకు ఉత్తరపు వాకిలి దగ్గరనే మనకు ఈ విగ్రహాలను వాటిని ప్రతిష్ఠిస్తారు, పెడతారు ఆ రోజు. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి. సో ఈయన మొత్తం ఏకశిలా విగ్రహం, ఒక శిల మీదనే మొత్తము ఈ విగ్రహాన్ని మొత్తం చెక్కారన్నట్టు. సో ఈయన ఆంజనేయ స్వామి. ఇవి వచ్చేసి ఎద్దుల కొండరాయుడు అంటారు ఈయన. సో ఎద్దుల కొండరాయుడులో లోపల ఉండేటువంటి ఉత్సవ విగ్రహాలు అవి. సో ఆలయ వెనక ప్రాంగణం ఎలా ఉంటుంది అంటే కనుక, సో ఇలా చాలా విశాలంగా ఉంటుందండి. సో రీసెంట్గా చాలా రిపేర్స్ అండ్ బాగా చేశారు. టెంపుల్ కూడా బాగా డెవలప్ అవుతుంది ఈ మధ్య. సో ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. అండ్ నెక్స్ట్ మా ఊళ్ళో డిఫరెంట్ ఆచారం అని చెప్పాను కదా, ఇది. సో ఏ ఊళ్ళో కానీ నేను ఎక్కడే కానీ చూడలేదు. బేసిక్గా మేబీ చేస్తూ ఉండొచ్చు, చేయకపోతూ ఉండొచ్చు. బట్ కానీ మా ఊళ్ళో ఉండే ఒక స్పెషాలిటీ ఏంటంటే, టెంపుల్లో ఉండే విగ్రహాలను ఊరు మొత్తము తిప్పుతారండి, ఊరేగింపు చేస్తారు. ఊరేగింపు చేసి మొత్తము ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చేటువంటి ఆ టెంకాయని వాళ్ళకు కొట్టి దేవుడికి హారతి ఇచ్చి ఇస్తారండి. సో ఇది మా ఊళ్ళో చాలా స్పెషల్. ఇంకా ఇలాంటి ఫేమస్ ప్లేసెస్ గురించి వాటి గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా చాలా ఉన్నాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.